deserve our fight, our right, our fight, our right. Pergali, pergali, stipends pergali, 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 stipends pergali, 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 stipends pergali. Our fight, our right, our fight, our right, our fight, our right. Pergali, pergali, stipends pergali, 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 stipends pergali. Our fight, our right, our fight, our right. Respect the game, respect the game, respect the game, respect the game, respect the game. Our fight, our right, our fight, our right. Pergali, pergali, stipends pergali, 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 stipends pergali. Our fight, our right, our fight, our right, our fight, our right. నమస్కారం అండి. మేము జిఎన్సి రాజమండ్రి నుండి జూడా అసోసియేషన్ కింద డాక్టర్లు జూనియర్ డాక్టర్స్ అంటారు మమ్మల్ని. సో మేము ఈ స్ట్రైక్ కి చేయగల కారణం ఏమిటంటే యాక్చువల్గా మనకి 2022లో జియో వచ్చిందండి. 2 సంవత్సరాలకి 15% స్టైఫండ్ ఇంక్రీజ్ చేయాలని జియో ఇచ్చారు, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు. 2022లో ఇంక్రీజ్ చేశారు జనవరి నుంచి, 2024లో ఇంక్రీజ్ చేశారు జనవరి నుంచి. కానీ 2026లో జనవరి నుంచి ఇంక్రీజ్ అవ్వలేదు. సో అయినా కూడా మేము డిగ్రీస్ అవన్నీ కంటిన్యూ చేశాము. ఈ 8 నెలల నుంచి మేము గవర్నమెంట్ కి మా ద్వారా ఏది లెటర్స్ ద్వారా కానీ అసోసియేషన్ ద్వారా కానీ సంప్రదిస్తున్నాము. ఇలా ఉందండి మా పరిస్థితి, మీరు ఇంక్రీజ్ చేస్తామన్నారు కానీ చేయలేదు, 8 నెలలు గడుస్తుంది అనేసి. కానీ వాళ్ళు నోటీస్ ద్వారా చేస్తామంటారు, ఎలాంటి మాకు ఉపయోగం లేదు, ఎలాంటి ఇంక్రిమెంట్ లేదు. సో మేము ఒక 5 days 10 days బ్యాక్ నుండి వాళ్ళకి ఇచ్చాము ఇలాగా మేము స్ట్రైక్ చేయగలుగుతున్నాం అనేసి. సో ఇప్పుడు స్ట్రైక్ చేయబట్టి 4వ రోజు. ఇప్పుడు స్ట్రైక్ లో మేము ఏం చేస్తున్నామంటే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని క్లోజ్ చేసామండి. అంటే ఓపీ సర్వీసెస్ కానీ వార్డు సర్వీసెస్ కానీ ఇవన్నీ క్లోజ్ చేసాము. అయితే కూడా ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రం రన్ చేస్తున్నాం. ఎందుకంటే పేషెంట్ యొక్క థింగ్ ఇంపార్టెంట్ అనేసి ఎమర్జెన్సీ క్లోజ్ చేయొద్దు అనేసి ఈ 5 days మాత్రం నాన్ ఎమర్జెన్సీ మాత్రమే క్లోజ్ చేసాము. ఎమర్జెన్సీ రన్ అవుతున్నాయి. ఎమర్జెన్సీ కింద ఈ లేబర్ రూమ్ కానీ క్యాజువాలిటీస్ కానీ నైట్ డ్యూటీస్ కానీ అవన్నీ రన్ అవుతున్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ నైట్ డ్యూటీ చేస్తారు. మేము నైట్ డ్యూటీ చేసుకుంటే మళ్ళీ మార్నింగ్ స్ట్రైక్ లో కంటిన్యూ చేస్తున్నాము. కానీ మాకు మా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి లెటర్ కానీ ఎలాంటి కంపల్సేషన్ కానీ రాలేదు. మేము స్టైఫండ్ ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్ ద్వారా మేము ఒక 30% హైక్ అడిగాము. కానీ వాళ్ళు అసలు 30% కి వాళ్ళు మాకు 3% ఇస్తున్నారు. అది మరీ దారుణం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ అన్ని రేట్స్ ఇంప్లీట్ అయ్యాయి. ప్లస్ మాకు డ్యూటీ అవర్స్ పెంచారు. ఇంతకుముందు ఓపీ ఒక 2 years దాకా ఓపీ ఎలా ఉండేదంటే మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం 2 వరకు ఓపీ డ్యూటీ అవర్స్ ఉండేది. మాకు 2 hours కంటిన్యూ చేశారు, 4 hours. ఈ మధ్యలో మాకు మెస్ లంచ్ బ్రేక్ కూడా ఏమి ఉండదు. మేము కంటిన్యూస్ గా డ్యూటీస్ చేయాలి షిఫ్ట్ చేసుకొని. సో దానికి కూడా మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు. డ్యూటీస్ అన్ని కంటిన్యూ చేస్తున్నాము. నైట్ డ్యూటీస్ కూడా ఎక్కువనే చేస్తాము. మా యొక్క ఆశ ఏంటంటే ఇలాంటి ఒక స్టైఫండ్ మాకు ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ జియోని మేము అడుగుతాం, ఎక్స్ట్రా ఏం అవ్వట్లేదు. కానీ ఉన్న జియో తగ్గించి మరి మీరు 3% ఇస్తామనేది చాలా అన్యాయము. సో మేము దీన్ని ఖండిస్తున్నాము. దానివల్ల మేము స్ట్రైక్ రన్ చేస్తున్నాము. ప్రస్తుతం అయితే 4వ రోజు అండి. ఈ స్ట్రైక్ 15th వరకు ఉంటుంది. మా అబ్జూడా ఉంటుంది కమిటీ. సార్ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటనేసి. 15వ తేదీ వరకు అయితే మేము ఇలా నాన్ ఎమర్జెన్సీ మాత్రం స్టాప్ చేస్తాము. 15వ తేదీ తర్వాత వీఆర్ ఎయిమింగ్ ఫర్ టు స్టాప్ ఎమర్జెన్సీ ఆల్సో. ఎమర్జెన్సీ అంటే లేబర్ అవి కూడా స్టాప్ చేయాలనుకుంటున్నాము. అది ఫర్దర్ గా మేము మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. సో ఈ సంవత్సరం నుంచి నేను జూడా ఫామ్ అయ్యి మా ఏపీ జూడాతోని సాలిడేటరీ గా వాళ్ళు చేసే స్ట్రైక్ కి అనుగుణంగా మేము కూడా పాల్గొంటున్నాము. సీనియర్ డాక్టర్స్, ఇంటర్న్స్, ఇంకా పీజీ డాక్టర్స్, ఎంబీబీఎస్ పూర్తి అయిన వాళ్ళందరూ కూడా ఈ స్ట్రైక్ లో పాల్గొంటున్నారు. ఈ స్ట్రైక్ స్టార్ట్ అయ్యి 4 రోజులైనా కూడా గవర్నమెంట్ నుంచి ఏ విధమైన కూడా లెటర్ కానీ ఏ విధమైన నోటీస్ కానీ రాకపోవడం చాలా బాధాకరం. సో పార్ట్ ఆఫ్ డే 4 వీఆర్ డూయింగ్ హంగర్ స్ట్రైక్ అండి. అంటే రిలే హంగర్ స్ట్రైక్ ఫ్రమ్ 9 to 4 పాస్ ఆన్ అవుతూ ఉంటది. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే 30% ఇంక్రీజ్ చేయాలని స్టైఫండ్. మరొకటి నాన్ మెడికో అయినా పిహెచ్డి చేసిన ఎంఎస్ వాళ్ళు కూడా నాన్ ఎన్ఎంసి ప్రకారం వాళ్ళు మాకు ప్రొఫెసర్స్ కారండి. వాళ్ళు కూడా మాకు ఎన్ఎంసి మా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో టీచింగ్ ప్రొఫెసర్స్ గా యాడ్ అయ్యారు. అలా ఉండకూడదు. ఎన్ఎంసి ప్రకారంగా ఓన్లీ ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన వాళ్ళు మాత్రమే టీచింగ్ కి అర్హులు. సో ఇవన్నీ కూడా పాటించాలి, ఎన్ఎంసి నిబంధనలు పాటించాలి. మూడవది ఏంటంటే ఇప్పుడున్న 62 ఏళ్ళ పదవి విరమణని పెంచాలని అనుకుంటున్నారు 65కి. అలా చేయకూడదు. మీరు చూసినట్లయితే డాక్టర్లు లేదా రోడ్ మీదకి వచ్చి స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క స్టైపెండ్ అనేది 8 months నుంచి మాకు హైక్ అనేది లేదండి. మేమేమి ఎక్కువ డిమాండ్ చేయట్లేదు. మాకున్న జీవో ప్రకారమే మేము అడుగుతున్నాము. పక్కన వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే కూడా మాకు చాలా తక్కువ స్టైపెండ్ అయితే వస్తుంది. దానికి తగ్గట్టుగానే మేము ఇంక్రిమెంట్ అడుగుతున్నాము. సో గవర్నమెంట్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా రెస్పాండ్ అయితే బెటర్. 3% ఇంక్రీజ్ చేయడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. మేము చేస్తున్న పనికి తగిన వేతనం అయితే మాకైతే అందట్లేదు.
సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్ మీద అయితే మేమైతే కొనసాగుతున్నాము. సో మాకు వారానికి రోజుకి ఎన్నో గంటలు పనిచేస్తూ ఉంటాము. మేము ఇప్పుడు ఇక్కడ స్ట్రైక్ చేస్తూ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నిటిని కంటిన్యూ చేస్తున్నాము. సో ఆ యొక్క అంత రెస్పాన్సిబుల్ గా పనిచేస్తున్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ అనేది ఇప్పటి వరకు రెస్పాన్స్ ఇవ్వకపోవడం కొంచెం బాధాకరంగా ఉందండి. సో మేము చేసే డిమాండ్స్ త్వరగా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మా యొక్క స్టైపెండ్ హైక్ చేయాలని మేము ఈ యొక్క స్ట్రైక్ ని కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. Fight our right, our fight, our right. We serve, we deserve, we serve, we deserve, we serve, we deserve. Respect the care, show us the care. Respect the care, show us the care. Respect the care, show us the care.